జగన్ తిరుమల వెళ్ళకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం హిందువుల మనోభావాల్ని గాయపరచడమే అన్నటువంటి రూటే చంద్రబాబు నాయుడు హైలైట్ చేసినటువంటి పాయింట్. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అన్నటువంటి విషయం తెలిసిన తర్వాతన ఇంతకాలం ఎందుకు పాటించలేదు, తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాలేదంటున్నారు, ఎందుకని చెప్పి ఆనాడు పాటించలేదు, మహామహులే పాటించినటువంటిది మీరెందుకు పాటించలేదు, దబాయించి నడుస్తారా అని ప్రశ్నించారు. అదే సందర్భంలో సెక్షన్ 30 పెట్టింది, జనాలందరూ కూడా పెద్ద ఎత్తున మొబిలైజ్ అయ్యి గొడవలు చేస్తానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి దాని వలన పెట్టారు తప్పించి జగన్ని ఆపడానికి కాదు. జగన్కి ఎట్లాంటి నోటీసు ఇవ్వలేదు, ఆ పబ్లిక్ని గ్యాదర్ చేస్తారన్న వాళ్ళకి మాత్రమే నోటీసులు ఇచ్చారు. కొండ మీదకి వెళ్ళడానికి ఎట్లాంటి అభ్యంతరం లేదు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళడం మాత్రమే. అది చెయ్యడానికి ఇష్టం లేకనే జగన్మోహన్ రెడ్డి తన టూర్ని క్యాన్సిల్ చేసుకున్నారు, నా మీద అబాండాలు వేస్తున్నారు. ఇది చంద్రబాబు గారి తాజా వాదన. అయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన పాటించలేదన్నటువంటిది కరెక్ట్. దానికి ఆయన దబాయించి ఉండొచ్చును కూడా, ముఖ్యమంత్రి కాబట్టి అడిగే ధైర్యం ఎవరూ చేయలేదు అధికారులు. కాకపోతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 సార్లు వెళ్ళినప్పుడు అప్పుడు ఈ డిక్లరేషన్ ఎందుకు అడగలేదు? అప్పుడు కూడా బీజేపీ అడిగింది డిక్లరేషన్ గురించి. సోమవీర్రాజు ప్రశ్నించారు అప్పుడు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి అన్నటువంటి. బట్ ఆనాడు అది పట్టించుకోలేదు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అప్పుడు డిక్లరేషన్ 2 సార్లు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చిందన్నటువంటి పాయింట్ జగన్ ఇందాక అడిగింది కూడా అదే. అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత కూడా వెళ్ళాను కదా, అప్పుడు ఎందుకు అడగలేదు అన్నటువంటి పాయింట్. దాన్ని మాత్రం జాగ్రత్తగా దాటవేశారు చంద్రబాబు నాయుడు.